హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గిఫ్ట్స్ ఆఫ్ ది నేచర్. ఈ రోజు అయితే మా కోడి పిల్లలు పిగులుతుంది అనమాట. అంటే డెలివరీ అయింది. మేమైతే దీని దగ్గర 12 గుడ్లు వేసాం. ఎన్ని పిల్లలు పిగిలినాయి ఇప్పుడైతే చూద్దాం మనం. చూడండి, నేను పట్టుకుంటా ఉంటే దాని పిల్లల్ని ఏమైనా చేస్తానని నా చైన్ అయితే ఎలా పడుస్తా ఉందో భయపడిపోయి ఇప్పుడే పిగిలింది అనమాట. ఈ పిల్ల అయితే చూడొచ్చు, ఇంకా ఒళ్ళు కూడా ఆరలేదు. ఈ కోడిని అయితే మేము గుడ్ల మీద పిగిలేసి 3 వారాలు అయితే అవుతుంది. అంటే 21 రోజులు అనమాట. మంచు కాలం కదా, అందుకని 21 రోజులు అటు ఇటు పిగులుతుంది. ఎండాకాలం అయితే ముందుగానే బిగిలేస్తాయి. చూడొచ్చు ఎన్ని పిల్లలు అయితే పిగిలున్నాయి. ఇప్పుడు ఫైనల్ గా మేము 12 గుడ్లు వేస్తే ఇక్కడైతే 9 పిల్లలు పిగిలున్నాయి. 2 గుడ్లు వచ్చేసి పిల్లలు ఉన్నాయి, ఒక గుడ్డు మాత్రం పోయి ఉంది. ఆ 2 గుడ్లలో కూడా నేనైతే జాగ్రత్తగా ఒలిచి పిల్లలు అయితే బయటకు తీసేసాను. మొత్తం 11 పిల్లలు అనమాట. ఇలా ఒలిచి తీయకుండా ఉంటే కొన్ని పగల కొట్టుకోలేక కూడా అట్టే గుడ్లలో చనిపోతాయి. నాకు చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది కాబట్టి నేనైతే ఈజీగా తీసేసే వాటిని. కోడి పొదిగేసినప్పటి నుంచి చాలా తక్కువ మేత అయితే తీసుకుంటది. అందులోకి ఇంకా 2 రోజులు పిల్లలు పిగులుతున్నాయి అనగా అసలు గుడ్ల మీద నుంచి లేదనమాట. అందుకని దించుతానే మేమైతే బీమేసి ఇలా నీళ్లు పెడతాము. చూడండి ఇవి ఎంత ఆకలిగా ఉన్నాయి, గబగబా అయితే తింటాయి. వీటి రకం గురించి చెప్పలేదు కదా, ఇవైతే నాటుకోళ్ళు. వీటిని అయితే మా సైడ్ పూరుకోళ్ళు అని కూడా పిలుస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.